మదిమరవదేని రూపం పార్ట్ 26. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఇంద్రాణీదేవి శ్రీమంతాల్లో అందరూ తమ వంతు సాయం చేస్తూ సంతోషంగా పనులు పంచుకుంటారు. స్వీటీ రెడీ అయ్యాక ముందు గౌతమ్ తనని చూడాలని ఎవరిని లోపలికి రానివ్వకుండా వెయిట్ చేస్తున్న ఇంద్రాణి అతని వాయిస్ కి మెల్లిగా తన టెన్షన్ తగ్గించుకుని అతని వైపు తిరుగుతుంది. ప్యూర్ గోల్డ్ శారీలో మినిమం జ్యువెలరీతో నిండైన గర్భంతో ఆ మ్యాన్షన్ క్వీన్ లా రెడీ అయిన తన సతిని చూసి చెప్పలేని ఆనందం అతని ఆనంద బాష్పాలుగా రాల్తాయి. అతని పరిస్థితి అర్థమై చిన్నగా నవ్వి బావున్నారా అని అడుగుతుంది. మెల్లిగా తన దగ్గరికి వచ్చి కళ్ళకున్న కాటుకు తీసి ఆమె అరికాలికి పెట్టాక ఆమె వంక చూస్తూ ఐ లవ్ యూ స్వీటీ అంటూ ఉద్వేగంగా అంటాడు. ఐ లవ్ యూ మై కింగ్ అంటూ అతని కోసం చేతులు చాచి పిలుస్తుంది. నవ్వుతూ ఆమెను సున్నితంగా దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఈ రోజు రాత్రికి నాకు లచ్చం కావాలి అని కొంటెగా అంటాడు. సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకొని నీ ఇష్టం అంటుంది. హు హు అని జాను తగ్గిన సౌండ్ కి తేరుకొని ఇద్దరు దూరం జరుగుతారు. ఏంటన్నయ్య డిస్టర్బ్ చేశానా అని అల్లరిగా అడుగుతున్న ఆమెను చూసి లేదురా మీ వదిన ఈ రోజు ఫస్ట్ టైం ఆడపిల్లలా కనిపించింది. సో కొంచెం ఎమోషనల్ అయ్యాను అని ఇంద్రాణి వీపు మీద ఒక్కటేయడంతో హిహిహి పద వెళ్దామని ఆమెను తీసుకుని బయటికి వెళ్తాడు. ఎన్నో వేల మంది ఎంప్లాయీస్, షేర్ హోల్డర్స్, తన బిజినెస్ కమ్యూనిటీ కాకుండా ఫ్రెండ్స్ తో సహా అందరినీ ఇన్వైట్ చేస్తారు. జాను, రమణ గారు, వసుంధర గారు స్టేజ్ మీద కావాల్సినవి అరేంజ్ చేయడంలో బిజీ. శారద గారు, సుజాత గారు బుడ్డిగాన్ని ఆడించడంలో బిజీ. గెస్ట్‌లని రిసీవ్ చేసుకోవడంలో హర్రీ, మధుకర్ గారు ఉంటే ఫంక్షన్ ఏర్పాట్లలో సుభాష్ బిజీ. రోహిణి, సురేఖ గారు కూడా వాళ్ళతో జాయిన్ అవుతారు. సందడిగా ఉన్న తన మ్యాన్షన్ చూస్తుంటే ఇంద్రాణి పెదవుల్లో స్వచ్ఛమైన నవ్వొస్తుంది. గౌతమ్ తన కోసం రెడీ చేసిన చైర్లో కూర్చోబెట్టాక ముందుగా తనే కుంకుమ పెట్టి గంధం రాశాక 2 చేతులకి గాజులు తొడిగాక అక్షింతలు వేసి ఆశీర్వదించాక ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఒక గిఫ్ట్ ఆమె ఒడిలో పెడతాడు. ఏంటి అన్నట్టుగా చూస్తున్న ఆమెని ఓపెన్ ఇట్ అంటూ లిప్ మూమెంట్ ఇస్తాడు. చిన్నగా నవ్వి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసిన ఆమెకి జీఈ పెనవేసుకున్న ప్లాటినం చైన్ విత్ రింగ్స్ కనిపిస్తుంది. సంతోషంగా అతని వంక చూసిన ఆమెకి నచ్చిందా అని అడుగుతాడు. తన మెడలో వేయమని గౌతమ్ వైపు బాక్స్ పెడుతుంది. నవ్వుతూ అది ఆమె మెడలో వేసి చేతికి రింగ్ పెట్టాక యువర్ మై లైఫ్ టైమ్ క్వీన్ అని అంటున్న అతన్ని కళ్ళనీళ్లతో చూస్తూ ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ జరిగాక గౌతమ్ ఒక్క గిఫ్ట్ కూడా తనకి ఇవ్వలేదు. ఈ గిఫ్ట్ స్పెషల్ కాబట్టి. ఆమె సెట్ అయ్యాక గౌతమ్ కూడా ఆమె పక్కన నిలబడతాడు. తర్వాత రమణి గారు అమ్మగా దీవిస్తే శారద గారు ముందుకు రాకపోవడంతో గదిని మరీ ఆశీర్వదించేలా చేస్తుంది ఇంద్రాణి. వసుంధర గారు, శివ గారు, మధుకర్ గారు, సురేఖ గారు దీవించి గిఫ్ట్స్ ఇస్తారు. ఇక జాను, హరి కూడా దీవించి గిఫ్ట్స్ ఇస్తూ నువ్వు ఫ్రెండ్ కన్నా ఎక్కువగా నన్ను చూసుకున్నావు స్వీటీ. గౌరవ్ కోసం మాత్రమే బతకాలనుకున్న నాకు హరి వల్ల మళ్ళీ నా బిడ్డకి తండ్రితో పాటు నాకు ఒక మంచి తోడు దొరికింది. థ్యాంక్ యూ స్వీటీ అని ఉద్వేగంగా అంటుంది జాను. జాను మాటలకి హరి కూడా మేడం మీ వల్ల నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ తో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. మా లైఫ్ లో ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన మీరు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నవి కన్నీళ్లు పెట్టి కూడా జానును దగ్గరకు తీసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరినందుకు అందరి కళ్ళల్లో ఆనందంతో కూడిన చిన్న కన్నీటి తడి. అబ్బా ఏంటి అందరు ఇలా ఏడ్చి మా ఇంద్రమ్మని కూడా ఏడిపిస్తున్నారు చూడండి, తను కూడా ఏడుస్తుంది అంటూ ఇంద్రాని కన్నీళ్లు తుడిచి ఇంద్రమ్మ ఇలా ఏడిస్తే నీ బొజ్జలో ఉన్న బుజ్జి ఏడుస్తుందిరా. పైగా కళ్ళకు కాజల్ చెదిరితే ఇంద్రాణి దేవి కాస్త చంద్రముఖిలా లకలకలక అన్నట్టు ఉంటావు అని డ్రమాటిక్ గా చెప్తున్న సుభాష్ మాటలకి నవ్వుతున్న ఇంద్రాణి తనని చంద్రముఖి అనడంతో చిరు కోపంగా ఒక్కటేస్తుంది. అదంతా చూస్తున్న గౌతమ్ ఇదివరకటిలా కోపం లేకుండా మౌనంగా వాళ్ళిద్దరిని చూస్తుంటాడు. చివరగా సుభాష్, రోహిణి కూడా ఆశీర్వదించాక అందులో మిగతా వాళ్ళు కూడా ఇంద్రాణిని మనస్ఫూర్తిగా దీవిస్తారు. అదిరిపోయే వెజ్ ఐటమ్స్ అతిథుల కోసం ఎదురు చూడగా సిల్వర్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ గా అందిస్తారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి. తన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకొని ఆమెకి ప్రేమించే భర్త, అమ్మలా చూసుకునే అత్తగారు, అమ్మలా మారిపోయిన రమణి గారు, స్నేహితురాలైన వదినగా తోడే పుట్టిన దానిలా ఉండే జాను, తన కింద పనిచేసేవాడు అనే భేదం లేని తనకు ఒక అన్నగా మారిన హరి, వయసుకు పెద్దోడైన ఇంకా చిన్న పిల్లాడిలా ఇంద్రమ్మ అంటూ ప్రేమగా పిలిచే సుభాష్, డబ్బు కన్నా ఎంతో విలువైన మనుషులు తన చుట్టూ ఉండడంతో ప్రపంచంలో తనకన్నా ఐశ్వర్యవంతురాలు ఇంకెవరూ లేరనిపిస్తుంది ఇంద్రానికి. అందరి సంతోషాల నడుమ ఇంద్రాణి సీమంతం జరిగాక డెలివరీ దగ్గరలో ఉన్న టైంలో సుభాష్ ని మాట్లాడాలని పిలుస్తుంది. ఏంటి ఇంద్రమ్మ అర్జెంట్ గా రమ్మన్నా? నీకు పనిష్మెంట్ ఇచ్చే టైం వచ్చింది అందుకే.
సూటిగా వచ్చిన ఆమె మాటలకి బాధగా మారిపోతుంది అతని మనసు. కానీ తను చేసిన తప్పుల్ని క్షమించి అందరూ తనని యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు ఆమె ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాడు. అతని భావం అర్థమైన ఇంద్రాణి కొన్ని పేపర్స్ తీసి అతని ముందు పెడుతుంది. ఏంటివి అన్నట్టు చూసిన అతనికి సైన్ చెయ్యి అని చెప్తుంది. మారు మాట్లాడకుండా సైన్ చేసి ఇచ్చేస్తాడు. హరి, చెప్పండి మేడం. సుభాష్ మన ఆఫీసులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ కొడుకుగా కాకుండా నార్మల్ ఎంప్లాయ్ లాగా వర్క్ చేయాలి. ఎక్కడ ఏది తేడా చేసినా ఇంకా ఇంకా ఎక్కువ వర్క్ ఇవ్వండి. టోటల్ గా మనోడికి ఈ ఇంద్రాణి దేవితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనే బొమ్మ 3Dలో కనిపించాలి. ఆమె మాటలు విన్న సుభాష్ ఏమంటున్నారు ఇంద్రమ్మ అని షాక్ గా అడుగుతాడు. తెలుగురా సొంట, ముందు నేను చెప్పింది ఫాలో అవ్వడం నేర్చుకో. నీకు ఇప్పటి నుండి కొన్ని రూల్స్ ఉంటాయి, నువ్వే అవి ఫాలో అవ్వాలి. ఏంటవి అని భయంగా అడుగుతాడు. నువ్వు 1 ఇయర్ మా పెంట్ హౌస్ లో ఉండాలి. చెప్పిన వర్క్ చెప్పినట్టు చేయాలి. ఒక్కోసారి డ్రైవర్ లేకపోతే ఆ డ్యూటీ కూడా ఉంటుంది. ఆఫీస్ లో ప్యూన్ లేకపోతే ఆ డ్యూటీ ఉండొచ్చు. చెప్పలేం. ఏ పని చెప్తే ఆ పని మారు మాట్లాడకుండా చెయ్యాలని. కాదని మాట్లాడేవో మూతి మీద వాత పెడతా జాగ్రత్త. ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్. ఈ పేపర్స్ కూడా నువ్వు ఈ పనికి ఒప్పుకున్నట్టు సైన్ చేసినవే. ఇవాళకి పండగ చేసుకొని రేపు లగేజ్ తో వచ్చేయ్. గోమా అంటూ సుభాష్ బుగ్గ తట్టి వెళ్ళిపోతుంది. సుభాష్ మాత్రం షాక్ నుండి బయటకు వచ్చి వామ్మో ఇంద్రమ్మ, నాకు మామూలుగా స్పాట్ పెట్టలేదుగా అని నేల మీద చతికిలబడతాడు. అతని ఫేస్ చూస్తే హరికి పాపం అనిపిస్తే గౌతమ్కి తిక్క కుదిరింది అతనికి అని కసిగా అనుకుంటాడు. ఇంటికి వెళ్ళిన సుభాష్ మధుకర్ గారికి విషయం చెప్పడంతో చాలా చిన్న పనిష్మెంటే కదా చేసేయ్ అని చెప్పి వెళ్ళిపోతాను. సురేఖ గారు కొంచెం ఫీల్ అయినా తన కొడుకు దారిలో వస్తాడని ఆవిడ కూడా ఇంద్రాణి నిర్ణయాన్ని అంగీకరిస్తారు. రోహిణికి మాత్రం సుభాష్ కష్టపడతాడని కొంచెం బాధ్యతలు తెలుసుకుంటాడని కొంచెం సంతోషంగా ఉంటుంది. నీరసంగా బెడ్ మీద కూర్చున్న సుభాష్ దగ్గరకు వచ్చి బావా భోజనం చేద్దువురా. వస్తున్నాను రోహిణి, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. ఏంటి బావా? కాస్త నా లగేజ్ ప్యాక్ చేస్తావా? నాకు అక్కడ ఏం అవసరం అవుతాయో తెలియదు కదా. అలాగే బావా, నేను రెడీ చేస్తాను, నువ్వు పద అని అతనికి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టిస్తుంది. ఇష్టంగా అవన్నీ తిని రోహిణి హెల్ప్ తో లగేజ్ ప్యాక్ చేసుకొని మరుసటి రోజు ఇంద్రాణి మ్యాన్షన్ దగ్గరకు వెళ్ళిపోతాడు. రాగానే అవుట్ ఆఫ్ చూపించి ఆఫీస్ కి తీసుకెళ్లి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హరి. అది మొదలు తనని ఊపిరి తీసుకునే ఊపిరి కూడా లేకుండా ఉండేంత వర్క్ తో అతని బద్ధకాన్ని బలుపుని ఆటకెక్కిస్తుంది ఇంద్రాణి. ఫుడ్ దగ్గర నుండి పడుకునే ప్లేస్ దగ్గర కూడా అడ్జస్ట్ అవుతాడు. తాను ఇంకా ఇంకా మార్చుకుంటాడు సుభాష్. వాళ్ళ నాన్న ఎలా కష్టపడ్డాడో చెప్తే ఏముందిలే అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన దాకా వచ్చాక తెలుస్తుంది మధుకర్ గారి విలువ. తన తప్పేంటో తెలిసినా వాళ్ళ నాన్న ముందు బెస్ట్ గా నిలబడ్డాకే సారీ చెప్పాలని అనుకుంటాడు. లేచినప్పటి నుండి తన బట్టలు తనే వాషింగ్ చేయడం, తనే కుక్ చేసి బాక్స్ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ నైట్ వచ్చాక కుక్ చేసుకోవడం, తన రూమ్ క్లీన్ చేసుకోవడం అతని దినచర్య కాక తన మొదటి నెల జీతంతో తల్లిదండ్రులు కట్టుకున్న భార్యకి బట్టలు కొని గిఫ్ట్స్ గా ఇచ్చాక వాళ్ళ కళ్ళల్లో ఆనందం తనలో ఇంకా ఎదగాలన్న కసిని మాత్రమే పెంచుతాయి. అదే టైంలో రోహిణితో కాస్త చనువు ఇష్టం రావడంతో సండే అయితే తనతో బయటికి వెళ్ళడం, రూమ్ లో కుక్ చేసి పెట్టడం, ఇష్టంగా ఆమెకు తినిపించడం చేస్తూనే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకానొక టైంలో అతనికి ఆమె మీద కోరిక కలిగిన తన భార్యకి సొసైటీలో మంచి పొజిషన్ ఇవ్వాలని కంట్రోల్లో ఉంటాడు. ఈలోగా ఇంద్రానికి పెయిన్స్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గౌతమ్ వాళ్ళు. అందరూ టెన్షన్ గా ఉంటే ఇంద్రాణి పక్కన ఉన్న గౌతమ్ ఆమెకు ధైర్యం చెబుతూ డెలివరీ టైంలో తన భార్యకి ఆసరాగా మారతాడు. రాత్రి మొత్తం అమ్మని ఇబ్బంది పెట్టి ఉదయానికి బయటికి వచ్చిన బుల్లి రాక్షసి కేరమని ఏడుస్తూ గౌతమ్ కళ్ళల్లో సంతోషంతో కూడిన కన్నీళ్లు రప్పిస్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా చెప్తున్నానంటే ఎపిసోడ్ అయిపోతుంది కాబట్టి మీరే ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి చదివేసేయండి. టాటా.